ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిని పోటీలో నిలిపిన సిపిఎం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇదే అంశంపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డితో తమ్మినేని వీరభద్రం, జొలకంటి రంగారెడ్డి, చేరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు భేటీ అయ్యారు. భువనగిరి పార్లమెంటుతో పాటు ఇతర స్థానాల్లోనూ సిపిఎం నేతలను సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా వారి ముందు పెట్టామన్నారు. బీజేపీ శక్తులను ఓడించేందుకు, కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించాలని ఆయన తెలిపారు. దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పనిచేయనున్నారని వెల్లడించారు. 1-2 విషయాల్లో సందిగ్ధత ఉన్న అధిష్టానంతో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తున్నామన్నారు. సిపిఎం సహకారంతో భవిష్యత్తులో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ కానీ ఇతర శక్తులు గెలవకుండా ఉండాలంటే కాంగ్రెస్కి మద్దతు కూడా అవసరం అని చెప్పి దానికి బదులుగా కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. వాటి విషయం మేము నిర్ణయం తీసుకోలేదు. పోటీలో కొనసాగాలని నిర్ణయించుకున్నాం. ఇది మార్పు జరగాలంటే అఖిల భారత పార్టీతో అట్లాగే రాష్ట్ర కమిటీతో కూడా చర్చించి జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ణయం జరిగిన తర్వాత తెలియజేస్తామని చెప్పాం. భువనగిరి సీట్ విషయంలో ఆ సందిగ్ధత ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రంలో 16 సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి, క్రియాశీలకంగా కాంగ్రెస్ని గెలిపించడానికి సిపిఎం పార్టీ నిర్ణయం ఇప్పటికీ తీసుకుంది. ఆ రకంగా మా కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సిపిఎం పార్టీ నాయకులతో చర్చించడం, పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని ప్రతిపాదనలు వారి ముందు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా భువనగిరి పార్లమెంట్లో కూడా వారి సంపూర్ణ సహకారం కావాలి, బీజేపీని ఓడించాలంటే అనే కాంగ్రెస్ ప్రతిపాదనను వారి ముందు పెట్టినాం. ఇతర కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా పెట్టినాం. వారు స్థూలంగా ఇండియా కూటమి గెలుపు కోసం, బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ఓడించడం కోసం వారు అంగీకరించారు. స్థానికంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కొన్ని అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నా మేము రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా రాష్ట్రం నలుమూలల నాయకులము, కార్యకర్తలము, ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకొని బీజేపీని ఓడించడానికి అన్ని రకాలుగా కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. ఇంకా 1-2 విషయాలలో సందిగ్ధత ఉన్నా వాటిని కూడా ఈరోజు సాయంత్రానికో రేపటికో మా అధిష్టానాలతో, పార్టీ హైకమాండ్తో మాట్లాడి వాటిని కూడా పరిష్కరించుకుంటాం. ఏదేమైనా ఒక మంచి వాతావరణంలో ఈ చర్చలు జరగడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక మంచి పరిణామం. ఖచ్చితంగా భవిష్యత్తులో సిపిఎం సహకారం తీసుకొని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, ఇండియా కూటమిని దేశంలో బలోపేతం చేయడం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్న ఈ కార్యక్రమంలో పెద్దలు మండ వెంకటేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, మిగతా ముఖ్యమైన నాయకులు కూడా పాల్గొని చర్చించడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుకు ఈ కలయిక పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను ఆధారంగా చేసుకొని ఆయనపై కేసు నమోదు చేయాలని న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయమై వివిధ ఛానల్కు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడని ఆయన తప్పుపట్టారు. కోసం ఫోన్ ట్యాపింగ్ నిందితులలో ప్రధాన నిందితులైన ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోయినా కేసీఆర్తో పాటు అప్పటి క్యాబినెట్లోని 39 మంది ఎమ్మెల్యేలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తన ఫిర్యాదు పట్ల పోలీసులు అలసత్వం వహిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. గత నెల 8వ తారీఖు నాడు టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఇదే పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి దీని అంతటికీ కారణమని. అయినా సరే పంజాగుట్ట పోలీసులు స్పందించకపోవడం, మొన్న 3 రోజుల క్రితం తన సొంత మీడియాలో కేసీరావు గారు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం, ముఖ్యమంత్రికి ఏం సంబంధం అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రికి సంబంధం లేనప్పుడు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ను ఏ విధంగా ఉపయోగించుకున్నప్పుడు ఆయన అఫెన్స్ చేసినట్టే కదా. అదే కాకుండా ఆయన కుమారుడు
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. నేను పాల్గొని నేను మాట్లాడిన ఏదైతే రిమాండ్ రిపోర్ట్ల ఆధారంగా నేను మాట్లాడినో వాటి ఆధారంగా లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒక విట్నెస్గా నేను ఒక ఫిర్యాదుదారుని, నేను ఒక విట్నెస్ని. మరి విట్నెస్లను భయకంపితులను చేసే విధంగా లీగల్ నోటీసులు పంపడం కేటీఆర్ హద్దు దాటడమే కదా. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ ఏందో చెప్పకుండా లీగల్ నోటీసులు ఇష్యూ చేయడం సోషల్ మీడియాని ప్రభావితం చేసే విధంగా. మీరు మాట్లాడుతున్న మీడియాని మేము ఏ రోజు కూడా యాంటీ సోషల్ మీడియా అనలేదు కదా. మరి సోషల్ మీడియాకు మీకెందుకు అంత భయం? మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు లీగల్ నోటీసులు ఇష్యూ చేసి భయం కల్పించే వాతావరణాన్ని పురిగొల్పుతున్నారు? సైలెంట్గా ఉన్నాం మేము. అయినా సరే మీరు చేసే కార్యక్రమాలు ప్రజల శాంతిని, సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే విధంగా, సైబర్ టెర్రరిజానికి అనుకూలంగా మీరు చేసిన ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మీరు శిక్షార్హులు. భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని కేసీఆర్ కొనియాడారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించడంలో పార్టీ కీలక భూమిక పోషించిందని తెలిపారు. తర్వాత తెలంగాణ దేశం గర్వించే రాష్ట్రంగా నిలిచిందని కేసీఆర్ అన్నారు. ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. పార్టీ సాధించిన విజయాలతో పాటు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ బలమైన పునాదులు వేసింది పార్టీ కార్యకర్తలేనని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అందరూ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో రేపు రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ పార్లమెంటు సీట్లు గెలుచుకొని తిరిగి అధికారంలోకి రావడానికి పునాదులు వేయడానికి ప్రతి కార్యకర్త పనిచేసి పూర్తి స్థాయిలో మెదక్ నియోజకవర్గం భారీ మెజారిటీతో గెలిపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నాగారం మున్సిపాలిటీ పరిధిలోనే రెట్రో హాలులో కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 పథకాల్లో పసలేదు బుసలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసమన్నారు. నగదు ఇచ్చే పథకాలు పూర్తిగా బంద్ చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు వాళ్ళే కొట్లాడుకోవడానికి సరిపోతుందన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఈటెల రాజేందర్ని కలిసినప్పుడు మామూలుగా ఆల్ ది బెస్ట్ అని చెప్పాను, దానికే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. పగవాడిని కూడా ఫ్రెండ్లీగా చూసే తత్వం తనదన్నారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలకు అంతా తెలుసన్నారు. మేడ్చల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ చేయని అభివృద్ధిని కేసీఆర్ ఆశీర్వాదంతో చేశానని అన్నారు. పాలమ్మినా పూలమ్మినా అనే డైలాగ్ చెప్తే ప్రపంచమే నివ్వెరపోయిందని సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించిందన్నారు. మల్లన్న తుమ్మితే తుఫాన్ వస్తుందన్నారు. బీజేపీ అంటే దమ్మే లేదన్నారు. రాముడు అక్షింతలని ప్రజలను భయపెడుతున్నారని, మీరంతా కలిసి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మొన్న 3 రోజుల కింద జరిగింది చెప్తాను. ఊరైతులు కాబట్టి రెండు రోజుల కింద మల్లన్న పవరేందని చెప్తున్నాం. మీకు ఎవరో మల్లారెడ్డి గారు అందరూ కూడా మేము మెట్రో ట్రైన్లో ప్రయాణం చేయడం జరిగింది. ప్రయాణిస్తుంటే మరి ఆ రైల్వే స్టేషన్లో, మెట్రో స్టేషన్లలో పబ్లిక్ అందరూ వచ్చి, నేను ఒక ఎంపీ క్యాండిడేట్లను, లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ సుధీర్ అన్న, ఇంకా వేరే ఎమ్మెల్యే ఉన్నారు, మా లక్ష్మణ్ ఉన్నాడు, అందరూ ఉన్నాం. అందరినీ పబ్లిక్ దుబ్బేసారు మొత్తం మమ్మల్ని. అన్న మీద పడ్డారు ఏమన్నా మా పరిస్థితి గిట్ల చేస్తున్నాం అంటే అప్పుడే ఎక్కువ విషయం తెలిసింది మాకు. ఎగ్జాంపుల్ చెప్తా. జంగా వజ్రేష్ యాదవ్
బోడుపల్ల ఇద్దరం ఎలక్షన్ల నాడు నాకు కలిసి ఎదురుపడ్డాడు. ఇద్దరం ఎదురుపడ్డాం డ్యామేజింగ్ బోడుపల్ల. నేనే పోయినా, వాళ్ళకు ఫ్రెండ్షిప్ తెలియదు, స్నేహం తెలియదు, స్పోర్టీ తెలియదు. ఒక మొండి మనుషులు, ఒక రౌడీ లెక్క పొడిచేస్తావా, దొరికేస్తావా, గుర్తేస్తా. స్పోర్టీ ఉండాలి. ఎలక్షన్ అంటే వస్తూనే ఉంటాయి, కొట్లాడుతూనే ఉంటాయి, పోతూనే ఉంటుంది, గెలుస్తూనే ఉంటాయి, ఓడిపోతూనే ఉంటారు. అదంతా మామూలే. ఎలక్షన్ మామూలు, ఫ్రెండ్లీ. మనమంతా ఒకనాడు సంజయ్ యాదవ్ నేను ఎంపీ నిలబడ్డా, ఆయన ఎమ్మెల్యే నిలబడ్డాడు తెలుగుదేశంలో. మళ్ళీ ఆయన ఓడిపోయి నేను గెలిచిన. అదే ఫ్రెండ్షిప్ తోటి మొన్న కలిసిన నా ఎలక్షన్లో ఎదురుపడ్డాం. కాగలించుకున్నా, నేనే పోయి కాగలించుకొని సంజయ్ నువ్వే గెలుస్తున్నావు అని చెప్పి ఎంత వైరల్ చేసాడు. నా పని ఏంటంటే అప్పటి మనకి ఎదుటి మనిషిని మనకు కృషి చేశారు. మరి వదిలేసాను గెలిచిందా గీ రూపాయలు కూడా కనిపించారు. కూడా ఒక భగవాన్ని కూడా. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది. ఆ పార్టీ నేతల ప్రచారంలో భారీగా పాల్గొంటున్నారు. కరీంనగర్లో బండి సంజయ్, మల్కాజిగిరిలో ఈటెల, ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అంబర్పేట నియోజకవర్గం కాచిగూడ గోల్నకా డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. लोकसभा का चुनाव होगा. इस चुनाव में हम देश का प्रधानमंत्री कौन होगा, कौन सा पार्टी देश में सत्ता में आना चाहिए, कौन सा व्यक्ति अपने लोकल सांसद होना चाहिए, ये 3 विषय पर सोचकर जनरल अपना मतदान डालते हैं. इसलिए मैं भी आप लोगों से यही प्रार्थना करता हूँ, 13 तारीख को जो चुनाव होगा, ये चुनाव देश का है, देश का भविष्य निर्देशित करने वाला है, देश का भविष्य आप लोग तय करने वाले हैं. इसलिए मैं आप लोगों से अनुरोध करता हूँ, जो इस देश का नेतृत्व करने वाले आदरणीय प्रधानमंत्री जी को और मजबूत करने के लिए आप लोगों को आशीर्वाद मांगने के लिए मैं आया हूँ. మల్కాజిగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కుక్కడపల్లి కోర్టులో అడ్వకేట్లను కలిసి వచ్చే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బార్ కౌన్సిల్ సభ్యులను, న్యాయవాదులను కలిసిన నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సాధించిన పురోగతులను తెలిపారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే డబ్బు మద్యం నమ్ముకున్నాడో అదే విధంగా నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బును మద్యాన్ని నమ్ముకున్నట్లుగా కనబడుతుందని విమర్శించారు. 4 నెలల క్రితం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను నేడు చేస్తున్న చేతలకు సంబంధం లేకుండా పోయిందని, అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలుస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వేసే ఓటు వాల్యూ 0 అని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారు దేశంలో చేసేదేమీ లేదని, అందుకే మోదీని తనని గెలిపించాలని కోరారు. దాన్ని పాలించేటువంటి సత్తా మోడీ గారికి ఉన్నట్టుగా ప్రూవ్ అయింది కాబట్టి మరొకసారి మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. దేశ రక్షణ, దేశ ప్రజల ఆత్మగౌరవం, దేశ ఆర్థిక అభివృద్ధి, దేశంలో శాంతి భద్రతలు ఇవన్నీ ఏకకాలంలో అమలు చేయగలిగినటువంటి సత్తా మోడీ గారికే ఉంది. కాబట్టి ఇవాళ స్థానికంగా ఉండేటువంటి ఎన్నికలు వేరు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు వేరు, దేశానికి సంబంధించిన ఎన్నికలు వేరు. ఈ దఫా భారతమాత ముద్దుబిడ్డగా, భారతమాత పుత్రుడిగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా మోడీ గారికి, ఈ మల్కాజిగిరిలో గత 22-23 ఏళ్ళుగా నేను ఇక్కడ సుపరిచితుడు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా కావచ్చు, కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, అదంతా చరిత్ర అంతా కళ్ళ ముందుంది. కాబట్టి ఇవాళ వాళ్ళే వాలంటరీగా మీరు తిరగాల్సి అక్కర్లేదు, టెన్షన్ పడాల్సి అక్కర్లేదు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఎట్లయితే డబ్బును నమ్ముకున్నాడో, మద్యాన్ని నమ్ముకున్నాడో, మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గదే మద్యాన్ని, డబ్బును నమ్ముకున్నట్టు కనపడతా ఉంది. ఇవన్నిటినీ తిప్పికొట్టి మిమ్మల్ని గెలిపించుకుంటామనేటువంటి భావన స్పష్టంగా కనబడతా ఉంది. నేను బార్ కౌన్సిల్ తెలంగాణ వైస్ చైర్మన్. ఈరోజు ఈటెల రాజేందర్ గారి
ప్రచార నిమిత్తం కుకుట్పల్లి కోర్టుకి రావడం జరిగింది. ఈరోజు రాజేందర్ గారు కూడా ఈటల రాజేందర్ గారు కూడా ప్రచారానికి వచ్చారు. అందరు న్యాయవాదులని పేరు పేరున ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ న్యాయవాదులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ ఒక 500 నుంచి 1000 మంది న్యాయవాదులు ఇక్కడ వచ్చే లిటిగెంట్స్ ఒక 2-3 వేల మంది ఒక 5,000 మందిని కలవడం జరిగింది. సో మన తెలంగాణ ఉద్యమంలో మేము న్యాయవాదులము ఎంత గట్టిగా అవుట్రైట్గా చేసి తెలంగాణ తీసుకొచ్చామో తెచ్చిన వారిలో మాది ప్రథమ పాత్ర ఉంటుంది. తెలంగాణ తెచ్చిన వారిలో న్యాయవాదులది. అదేవిధంగా ఈటల రాజేందర్ గారు కూడా తెలంగాణ తీసుకురావడంలో ఉద్యమంలో ఆయనది కూడా మొదటి రీత్యా ఉంటుంది, ప్రథమ పాత్ర ఉంటుంది ఆయనది. సో ఈసారి ఏదైతే బీజేపీ నినాదం ఉందో అబ్కి బార్ 400 పార్ ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్, ఇది 100% జరుగుతుంది. ఇక్కడ ఈ ఎన్నికల చీటర్స్ లోటర్స్ కు ప్రజల కోసం పోరాడే ఫైటర్ కు మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. గరీబోళ్ల బిడ్డకు గడిల వారసులకు మధ్య జరుగుతున్న పోటీ ఎటువైపు ఉంటారో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నా అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కుమార్ కరీంనగర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడు చుట్టపు చూపుగా వచ్చిపోయే కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల కోసం నిత్యం పోరాడే గలానికి మధ్య జరుగుతున్న పోటీలు ఎటువైపు ఉంటారో ఆలోచించుకోవాలని కోరారు. బీజేపీని పాకిస్తాన్ టీమ్గా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించడం పైన తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే ముస్లిం ఓట్లను కొల్లగొట్టేందుకు తమది ముస్లింల పార్టీ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావే చెబుతున్నారంటే ఎవరిది పాకిస్తాన్ జట్టో ప్రజలకు అర్థమైందన్నారు. బీజేపీ భారతీయ ఆత్మ అని, హిందుత్వం సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్న పార్టీ అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానానికి వచ్చిన బండి సంజయ్ వాకర్స్ను కలిశారు. గ్రౌండ్ మొత్తం కలియతిరుగుతూ వాకర్స్ను కలుస్తూ బీజేపీకి ఓటేయాలని అభ్యర్థించారు. యువతతో కలిసి కాసేపు క్రికెట్, వాలీబాల్ ఆడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల తీరును ఎండగట్టారు. బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తా, అక్రమ కేసులు పెట్టిస్తా అంటే ఊరుకోమని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. కొడంగల్ నియోజకవర్గం దుత్యాల, బోరంసుపేట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మిస్టర్ రేవంత్ రెడ్డి కొడంగల్, పాలమూరు ఏమన్నా నీ జాగిరా అని ప్రశ్నించారు. ఇక్కడున్నది చిట్టం నర్సిరెడ్డి బిడ్డ, భయపడేదే లేదు, తగ్గేదే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. 6 గ్యారెంటీలు ఇచ్చినాకనే నువ్వు ఓటుకు రాయా, ఇప్పుడు నీ ఓటు కాదు ఇదని చెప్పాలి. ఈ ఓటు నీది కాదు, ఈ ఓటు నరేంద్ర మోదీది. ఈ ఓటు నరేంద్ర మోదీకి మేము వేస్తాం. ఇప్పటిదాకా మేము ఎప్పుడు ఓటు వేయకున్నా మాకు నరేంద్ర మోదీ బియ్యం ఇస్తున్నాడు, కరోనా టీకాలు ఇచ్చిండు, మా ఊరు గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తున్నాడు, ఊర్లో ఎల్ఈడి బల్బులు వేస్తున్నాడు, అంగన్వాడీలో భోజనం పెడుతున్నాడు, మహిళా సంఘాలకు లోన్లు ఇస్తున్నాడు, రైతులకు 6,000 రూపాయలు మోడీ పైసలు వేస్తున్నాడు. ఈ రోజు సుకన్య సమృద్ధి యోజన కింద ఆడపిల్లలకు ఈరోజు ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. ఇట్లా అనేక పథకాలు ఉన్నాయి. ఈ రోజు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తున్నాడు. వచ్చే 5 ఏళ్ళు మళ్ళీ ఫ్రీ ఇస్తా అన్నాడు. మరి ఈ రోజు పిల్లలకు చదువుకునే పిల్లలకు 4,000 ఇస్తాడు. వచ్చిందా? 5 లక్షల రూపాయలు చదువుకునే పిల్లలకు క్రెడిట్ కార్డు ఇస్తాడు. ఇచ్చిందా ఎవరికైనా పిల్లలకి? ల్యాప్టాప్ కొనుక్కోండి, ఐప్యాడ్ కొనుక్కోండి, 5 లక్షలు ఇస్తా అని చెప్పాడు. వచ్చిందా ఎవరికైనా? 4,000 నెలకు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు చదువుకున్న పిల్లలకి. ఇచ్చిందా ఎవరికైనా? ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాడు. స్కూటీ మరి వచ్చింది ఒక ఆడపిల్లకైనా? అంటే అన్ని జూటా మాటలే చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. నరేంద్ర మోదీ ఏదైనా మాట చెప్పిందంటే నిలబెట్టుకున్నాడా లేదా? ప్రతి మాట పేద ప్రజలకు చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు. సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్ లోనే ప్రజలంతా బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి వెంట ఉన్నారని ఆయన సతీమణి కొండ సంగీతారెడ్డి అన్నారు. సేలింగపల్లి నియోజకవర్గం జూబ్లీ హిల్స్లోని దసపల్లా హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఐటీ నిపుణులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులతో కలిసి ఆమె పాల్గొన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకుడని అన్నారు. చేవెళ్ల ప్రాంతంలోని ప్రజలంతా తమ తమ పార్టీలను పక్కన పెట్టి వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతునిస్తున్నారని చెప్పారు. మే 11న జరగనున్న ఎన్నికల్లో అర్బన్ ప్రాంత ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొనాలని కొండా సంగీతారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలంతా తమ కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీని ఎన్నుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, ఐటీ నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
IT professionals, intellectuals, retired government officials, school principals, చాలా మంది intellectuals గ్యాదర్ అయ్యి వాళ్ళే ఒక సమావేశం పెట్టారు. దీంట్లో మేము వచ్చాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకున్నా. చాలా సీరియస్గా డిబేట్లు, డిస్కషన్లు అయినాయి. కానీ ఒక మాట క్లియర్గా స్పష్టంగా వచ్చింది. నరేంద్ర మోడీ గారు నాయకత్వం, నరేంద్ర మోడీ గారు చేసిన ఎంతో అభివృద్ధి మన దేశానికి, దాన్ని మించిన వ్యక్తి ఎవరు లేరు. తప్పకుండా అందరూ బీజేపీకే ఓటేస్తారు. పార్టీ చూడకుండా ఒక వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వర్ని సపోర్ట్ చేస్తున్నారు. బంజారాహిల్స్ లోనే తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఇంటికి వెళ్లి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్, స్టిక్కర్ అందజేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డో రోస్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. మే 13న జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని డీజీపీ అన్నారు. ఎస్ఆర్ నగర్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సీఈఓ వికాస్ రాజ్ ఇంటికి వెళ్లి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్, ప్రౌడ్ టు బి ఏ ఓటర్ సందేశంతో పాటు పోలింగ్ తేదీని సూచిస్తూ ఉన్న స్టిక్కర్ను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డోస్ అందజేశారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్లో అన్ని రకాల వసతులు కల్పించినట్లు, మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డోస్ ఓటర్ స్లిప్, స్టిక్కర్స్ పంపిణీ వివరాలను సీఈఓకు వివరించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బి హేమంత్ సహదేవ్, బేగంపేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సాజుగా జరిగేలా భద్రత కల్పించాలని డీజీపీ రవి గుప్తాను కోరామని టీపీసీసీ ఎలక్షన్ కమిటీ కన్వీనర్ కపిలవయ్య దిలీప్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నామన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతం ఉన్న బలగాల గురించి అదనపు బలగాలు మోహరించాలని డీజీపీని కోరామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలపై కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు ఎన్నికల కమిటీ లక్ష్యంగా పనిచేయనుందని వెల్లడించారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యులందరూ 17 పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణపై ఎప్పటికప్పుడు భద్రత, సక్రమ నిర్వహణపై డీజీపీ ఎన్నికల సంఘంకు సమస్యలు చేరవేయనున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీజీపీతో పాటు ఎలక్షన్ కమిషన్కు లేఖ ద్వారా సమస్యలు విన్నవిస్తామని చెప్పారు. రెచ్చగొట్టే విధంగా ఇది నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇక్కడ కనుక గొడవలు, అల్లర్లు జరిగితే ఇది కనెక్టివ్ అయిన మిగతా స్టేట్స్ కూడా ఎఫెక్టివ్ అవుతుంది. కాబట్టి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, భక్తి అనేది మన మనసులో ఉండాలి, దేవుడు అనేవాడు గుడిలో ఉండాలి. కానీ దాన్ని రోడ్డు మీద తీసుకొచ్చినప్పుడు ఈరోజు మన హైదరాబాద్లో ఉన్న యువతకి మరి ముఖ్యంగా ప్రాణ ఆపద ఉంది. కాబట్టి దానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు గౌరవ పెద్దలందరితో రాములబాయి గారు కానీ, వినోద్ రెడ్డి గారు కానీ మేమందరం వచ్చి, ఎందుకంటే ఈరోజు ప్రజలు ఈ శాంతి భద్రతను నమ్మి కాంగ్రెస్ పార్టీ యొక్క విలువ తెలుసుకొని కాంగ్రెస్ భుజస్కంధాల మీద ఆ బాధ్యతను పెట్టారు. కాబట్టి మేమందరం మన బీజేపీ గారికి విధించడం జరుగుతుంది. వచ్చినటువంటి 4-5 అక్రాస్లో ఉన్న 4-5 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీల మీద కూడా దాని ఎఫెక్ట్ పడేటట్టు, బీజేపీకి లాభం పొందేటట్టు, హైదరాబాద్ పార్లమెంట్లో ఎంఐఎంకి లాభం పొందేటట్టు జరుగుతుందని మాకు తెలుస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదనంగా పారామిలిటరీ ఫోర్సెస్ కానీ అదనంగా ఎలక్షన్ మిషనరీ కూడా తెప్పించి దీన్ని కంట్రోల్ చేయాలని బీజేపీ గారికి విన్నవించడం జరిగింది. మెమోరాండం అందరి సంతకాలతో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరగబోయేటువంటి లోకసభ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి, ఇక్కడ భద్రత సంబంధించినటువంటి అన్నిటి గురించి కూడా వారితో మాట్లాడడం జరిగింది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ దిలీప్ గారు. సో మేము ఈ రికమెండేషన్ ప్రకారం రాష్ట్రంలో సాఫీగా, శాంతియుతంగా ఎలక్షన్ జరగాలనేటువంటి ఉద్దేశంతో మెమోరాండం ఇవ్వడం జరిగింది. కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ వివరాలను దిలీప్ గారు మిగతా పెద్దలు మీకు వివరిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ 107వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఠాగూర్ ఆడిటోరియాలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు.
యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి మల్లేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతి ఆయోగ సభ్యుడు డిఆర్డీఓ మాజీ డీజీ పద్మభూషణ్ డాక్టర్ విజయ్ కుమార్ సార్వసత్ హాజరయ్యారు. అతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, అమెరికాలోని ఇమేజియా కార్పొరేషన్ ఫౌండర్స్ సిఇఓ వీణ కొండవెల్లి పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో దేశ స్థూల జాతీయోత్పత్తి 30% పెరిగిందని డాక్టర్ వికే సారస్వత్ అన్నారు. సామాజిక అభివృద్ధికి విజ్ఞాన శాస్త్రాలు చోదక శక్తిగా ఉంటాయని చెప్పారు. అదే సందర్భంలో సమాజంలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కూడా విజ్ఞాన శాస్త్రంపైనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఓయూ పూర్వ విద్యార్థిగా గర్వపడుతున్నానని అన్నారు. దేశ ఆర్థిక, సామాజిక, విజ్ఞానాభివృద్ధి తీరుతెన్నులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. జాతీయ భద్రత అత్యంత ప్రధానమైందని, రక్షణ రంగంలో 1974 నుంచి ఇప్పటి వరకు సాధించిన విజయాలను వివరించారు. కళాశాలల్లో కేవలం విద్యా ప్రయాణం మాత్రమే ఉంటుందని, ఎంచుకున్న రంగంలో లోతైన పరిశోధనలు, నిత్యం కొత్త విషయాల అన్వేషణ దిశగా సాగాలని విద్యార్థులకు సూచించారు. దేశ సమగ్రాభివృద్ధి సవాళ్లను అధిగమించేందుకు విద్యా సంస్థలతో కలిసి పరిశ్రమలు, లేబొరేటరీలు, పరిశోధనలను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధితో పాటు సమాజ అవసరాలు, ఉద్యోగ కల్పన దిశగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచే దిశగా నూతన జాతీయ విద్యా విధానం 2020 అందుబాటులోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎండలు రోజుకు రోజుకు తీవ్రమవుతున్నాయి. నిన్న ఏకంగా 8 జిల్లాల్లోనే పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటింది. గత 10 ఏళ్లలో ఏప్రిల్ నెల చివరి వారంలో ఒకేసారి ఇన్ని కేంద్రాల్లో ఈ స్థాయి ఎండలు చూడడం ఇదే తొలిసారి. 45 డిగ్రీలు దాటిన కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్, వనపర్తి జిల్లాలకు రెడ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పొడి వాతావరణంలో గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, రానున్న 5 రోజుల పాటు పలు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండగా వచ్చే 5 రోజుల్లో మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నాయి.